అంటే మీరు చాలా ఏదో చిన్నప్పుడు ఆడుకున్నట్టు అందరితోటి కలిసి మమేకమై అటు చిన్న పిల్లలతోటి పెద్దవాళ్ళతోటి అందరితో మమేకమై ఆడుతున్నారు. కారణం ఏంటి అంత జోష్ మీలో రావడానికి? గత కొన్ని సంవత్సరాలుగా నా కుటుంబం నన్ను ఎన్నో అవమానాలు చేసి ఇబ్బందులు పెట్టి నా మీద ఎన్నో రకాలుగా కుట్రలు చేసిన రోజు 11 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి నేను ఒక ఆడబిడ్డ లాంటి దాన్ని. మా అన్నదమ్ములు కానీ ఈరోజు మా అక్క చెల్లెళ్ళు కానీ అక్క నువ్వు తప్పకుండా రావాలి అని అందరం కలిసి మంచిగా మేము ఆడుతుంటే మా అన్నదమ్ములు అందరూ కూడా ఎంతో సంతోషంగా అది ఇంటి పండుగలాగా అందరి పండుగలాగా అనిపించింది. కాబట్టి నేను చిన్నప్పుడైనా నా గడిలో ఆడుకున్నా కానీ ఇంత సంతోషంగా ఆడుకోలేదు. కాబట్టి ఈరోజు గడి కంటే గాంధీ భవన్ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. కాబట్టి చింతమడకలో మా గడిలో మా పాటకులో మేము ఆడుకునేది కానీ మేము బజార్కి వెళ్ళి ఎప్పుడు బతుకమ్మ ఆడుకోలేదు. కానీ ఈరోజు గాంధీ భవన్లో బతుకమ్మ ఆడుకునేది అనేది నా జీవితంలో అదొక ప్రత్యేకమైన అనుభవంగా. బహుజన్లో బతుకమ్మ ఆడిరన్నమాట ఫైనల్గా. డెఫినెట్గా గతంలో కూడా నేను విమలక్కతోటి బహుజన బతుకమ్మ ఆడిన. ఈ రోజు కూడా మా పార్టీలు ఉన్న బహుజనులతోటి కులాలు సంఘాలకు అతీతంగా చిన్న చెల్ల నుంచి పెద్ద అక్క వరకు కూడా అందరం కలిసి అత్యంత సంతోషంగా ఇంత మరపురాని రోజు ఇంకొకటి ఉండకపోవచ్చు. ఎన్ని ఆస్తులున్నా ఎన్ని అంతస్తులున్నా ఇంతమంది ప్రేమ ఆదర అభిమానాలతోటి ఇంత మంచిగా బతుకమ్మ ఆడుకోవడం అనేది నిజంగా చాలా చాలా సంతోషించదగ్గ విషయం. సహకరించిన మీ మీడియా బ్రదర్స్ అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు.